నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. రాజకీయాల్లో మన ప్రత్యర్థి ఎప్పుడు తప్పు చేస్తాడా అని ఎదురు చూడటం కామన్. కానీ ఆ ప్రత్యర్థే తనకు తాను సెల్ఫ్ గోల్ వేసుకుని గెలుపును మన చేతుల్లో పెడితే ఎలా ఉంటుంది? ఏపీ రాజకీయాల్లో అదే జరిగింది. ఒకే ఒక్క ఇష్యూ, ఒకే ఒక్క రాజధాని, అమరావతి. ఈ ఒక్క మాట చుట్టూ వైసీపీ అలైన కన్ఫ్యూజన్, వాళ్ళు తీసుకున్న రాంగ్ స్టెప్స్ టీడీపీని ఒక్కసారిగా 100 మెట్లు ఎలా ఎక్కించాయో ఈరోజు తప్పిదం మరో పార్టీకి రాజకీయ సంజీవినిగా ఎలా మారిందో ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. రాష్ట్రం విడిపోయినప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఓ భరోసా ఇచ్చేలా నెక్స్ట్ జనరేషన్స్ కోసం అమరావతి రాజధాని కట్టాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇది కేవలం కొన్ని బిల్డింగులు కట్టడం కాదు, సింగపూర్, జపాన్ లాంటి దేశాల సాయంతో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో 9 థీమ్ సిటీలతో ఓ పెద్ద ఎకనామిక్ ఇంజన్లా డిజైన్ చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇందులో ప్రజల్ని భాగస్వాముల్ని చేశారు. ప్రభుత్వం ఎలాంటి బలవంతం చేయకుండానే 29,000 మందికి పైగా రైతులు తమ భవిష్యత్తు కోసం, రాజధాని నిర్మాణం కోసం 33,000 ఎకరాల భూమిని ఇచ్చారు. దేశంలోని వివిధ నదుల నుంచి తెచ్చిన నీళ్లు, మట్టితో ప్రధాని నరేంద్ర మోడీ అప్పట్లో అమరావతికి శంకుస్థాపన చేసినప్పుడు అది కేవలం ఒక నగరానికి కాదు, 5 కోట్ల ఆంధ్రుల ఆశలకు పడిన పునాది అనుకున్నారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు చకచకా రెడీ అయ్యాయి. రోడ్లు, ఇతర పనులు పరుగులు పెట్టాయి. అంతా అనుకున్నట్టు జరిగితే ఇంకో 10 ఏళ్లలో హైదరాబాద్ లాంటి నగరం మన కళ్ల ముందే తయారవుతుందని అందరూ నమ్మారు. ఆ నమ్మకమే ఆ తర్వాత జరిగిన రాజకీయ రచ్చకు సెంటర్ పాయింట్ అయింది. 2019 ఎలక్షన్ల ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మేం గెలిస్తే అమరావతినే కంటిన్యూ చేస్తాం, చంద్రబాబు కంటే బెటర్గా కడతాం అని మాటిచ్చారు. కానీ పవర్లోకి వచ్చిన కొన్ని నెలలకే సీన్ రివర్స్ అయింది. అమరావతి మీద నెగిటివ్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. అది ఒక కులానికి చెందిన రాజధాని అని, అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అదంతా గ్రాఫిక్స్ తప్ప నిజం కాదు అంటూ రకరకాల ఆరోపణలు చేశారు. ఈ ప్రచారంతో మొదలైన గందరగోళం డిసెంబర్ 2019లో అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన 3 రాజధానుల ప్రకటనతో పీక్స్కు చేరింది. పరిపాలన విశాఖ నుంచి, అసెంబ్లీ అమరావతి నుంచి, కోర్టులు కర్నూలు నుంచి పనిచేస్తాయని చెప్పడంతో జనం కన్ఫ్యూజ్ అయ్యారు. ఒకే రాష్ట్రానికి 3 రాజధానులు అనే ఈ విచిత్రమైన ఐడియా అభివృద్ధి పేరుతో వైసీపీ చేసిన అతిపెద్ద పొలిటికల్ బ్లండర్గా నిలిచిపోయింది. వేల కోట్లతో అమరావతిలో జరుగుతున్న పనులన్నీ ఒక్క సంతకంతో ఆగిపోయాయి. పూర్తిగా వచ్చిన భవనాలు, రోడ్లు, డ్రైనేజీలు పాడుపడిపోయాయి. రాష్ట్రం కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్డున పడ్డారు. ఈ దెబ్బ కేవలం అమరావతికే తగలలేదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసింది అన్న ఆరోపణలు ఉన్నాయి. రాజధాని ఏదో తేలకపోవడంతో రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్లు వెనక్కి వెళ్ళిపోయాయి. ఒక పక్క అమరావతిని పాడుపెడుతూ మరో పక్క విశాఖలోని ఋషికొండపై ప్రజాధనంతో పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టడం జనంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అసలు రాజ్యాంగంలో రాజధాని అన్న మాటే లేదు, అది మా ఇష్టం అని జగన్ చేసిన కామెంట్స్ జనాల సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. మా పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదని ఒకవైపు చెబుతూనే పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వస్తే దాన్ని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేయటం వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోందని అర్థమైంది. ఇక రీసెంట్గా ఓడిపోయాక మావిగన్ అనగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటూ మరో ప్లాన్ ఉందని చెప్పటం చూస్తే రాజధాని మీద వాళ్ళకెంత క్లారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ తనకు తానే ఓ పొలిటికల్ రాజధానుల నిర్ణయంపై రాజధాని రైతులు భగ్గుమన్నారు. మా జీవితాలను, భవిష్యత్తును పణంగా పెట్టి భూములిస్తే మమ్మల్ని ఇలా నట్టేట ముంచుతారా అని ఆవేదనతో ఉద్యమం మొదలుపెట్టారు. 2019 డిసెంబర్ 17న మొదలైన వారి పోరాటం ఏకంగా 1631 రోజుల పాటు ఆగకుండా సాగింది. మన దేశ చరిత్రలోనే ఒక రాజధాని కోసం ఇంత సుదీర్ఘంగా, శాంతియుతంగా జరిగిన అతి పెద్ద ఉద్యమాల్లో ఇది కూడా ఒకటి. ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని బలవంతంగా ఆపేయాలని చూసింది.
144 సెక్షన్ పెట్టడం, రోడ్ల మీద పోలీసుల కవాతులు, అర్ధరాత్రి ఇళ్లల్లో సోదాలు, వేల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టడం లాంటివి చేసింది. మహిళలను కూడా చూడకుండా లాఠీలతో కొట్టడం, బూటుకాళ్లతో తన్నటం లాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. రైతులపై సానుభూతిని పెంచాయి. అదే టైంలో ప్రతిపక్షంగా టీడీపీ రైతులకు అండగా నిలబడింది. వారి పోరాటానికి పూర్తి సపోర్ట్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం రైతులను ఎంత అణచివేయాలని చూస్తే టీడీపీ రైతులపై జనంలో సింపతి పెరిగింది. ఈ సింపతి అమరావతి సెంటిమెంట్ను రాష్ట్రమంతా రగిలించింది. ఇక 2024 ఎన్నికల ఫలితాలను కూడా మార్చింది. పాలిటిక్స్లో కొన్నిసార్లు మన బలం కన్నా అధికార పార్టీ చేసే తప్పులే ప్రతిపక్షానికి ఎక్కువగా హెల్ప్ అవుతాయి. అమరావతి విషయంలో వైసీపీ చేసింది ఖచ్చితంగా అలాంటి సెల్ఫ్ గోలే అంటున్నారు నిపుణులు. 5 ఏళ్ల పాటు రాజధాని ఇష్యూని సాగతీయటం, జనం సెంటిమెంట్ను, రైతుల త్యాగాలను పట్టించుకోకపోవటం, డెవలప్మెంట్ను ఆపేయటం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో తీవ్రమైన వ్యతిరేకతను పెంచాయి. ఆ వ్యతిరేకతే 2024 ఎన్నికల్లో ఓట్ల రూపంలో బయటపడింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయడానికి అమరావతి ప్రధాన కారణం. టీడీపీ అవకాశాన్ని చాలా తెలివిగా వాడుకుంది. అమరావతిని కేవలం ఒక సిటీగా కాకుండా 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయింది. పార్లమెంటులో అమరావతి బిల్లుపై చర్చ జరిగినప్పుడు బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, బీఆర్ఎస్ లాంటి దేశంలోని ప్రధాన పార్టీలన్నీ అమరావతికి సపోర్టుగా నిలిచాయి. కానీ వైసీపీ ఎంపీలు మాత్రం బిల్లుకు వ్యతిరేకంగా వాకౌట్ చేసి జాతీయ స్థాయిలో ఒంటరి వాళ్ళయ్యారు. ఇది టీడీపీకి పొలిటికల్గా, నైతికంగా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి పనులు మళ్లీ మొదలు పెడతామని ప్రకటించడం, దానికి స్పందనగా రైతులు తమ 1631 రోజుల ఉద్యమాన్ని ఆపేయటం ఈ రాజకీయ విజయానికి నిదర్శనం. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్తే ప్రభుత్వాలు ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో చెప్పడానికి అమరావతి ఇష్యూ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వైసీపీ తన 3 రాజధానుల మాస్టర్ ప్లాన్తో అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు పంచుకుందామనుకుంది. కానీ ఆచరణలో అది రాజకీయ గందరగోళానికి, ప్రజా వ్యతిరేకతకు దారితీసి చివరికి వాళ్ల అధికారాన్ని దూరం చేసింది. టీడీపీకి మాత్రం ఈ సెల్ఫ్ గోల్ తిరిగి పవర్లోకి రావడానికి తిరుగులేని పునాది.